హాయ్ అండి. 555 క్రియేషన్స్‌కి స్వాగతం. నేను మీకు ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా చేయొచ్చండి. ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ చూపిస్తాను ఇప్పుడు. అదేంటంటే ముందుగా నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ తీసుకుని నేను పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో చూపిస్తున్నానండి ఫ్లవర్స్ని. అయితే పర్పుల్ కలర్ ఏదన్నా సరే ఒక 5 పెటల్స్ లాగా తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ పర్పుల్తోని 5 పెటల్స్ లాగా సి షేప్లోని 5 సీల్ని కలిపితే వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రెడ్ తీసుకుంటున్నాను. రెడ్ని కూడా నేను అట్లాగే తీసుకుంటున్నాను. సో పర్పుల్ తర్వాత రెడ్, రెడ్ తర్వాత పర్పుల్, పర్పుల్ తర్వాత రెడ్, ఆ రకంగా నేను తీసుకుంటున్నాను. చూడండి. అలా జాయింట్ చేసేస్తే మనకి ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్నర్ సైడ్ వైట్ తీసుకుంటున్నాను. లోపల నుంచి బయటికి షేప్ ఇస్తున్నాను. ఇదంతా నేను ఫ్లాట్ బ్రష్తో చేస్తున్నానండి. అంటే ఫ్లాట్ బ్రష్తో అయితే మనకి స్ట్రోక్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను గ్రీన్ తీసుకుంటాను. గ్రీన్ తీసుకుని లీవ్స్కి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లోతోని నేను లీవ్స్ చేస్తాను. సో లీఫ్ని కూడా ఇప్పుడు 5 పెటల్స్ని ఎలా చేసామో సి షేప్లో అదే రకంగా మనం ఒక్కొక్క పెటల్ ఎలా చేసామో అదొక లీఫ్ అనుకోండి. ఆ రకంగా మనం ప్రతి ఫ్లవర్కి ఒక 2-3 లీవ్స్ని అటాచ్ చేస్తూ వెళ్ళిపోతాం. సో ఇది డిజైనింగ్ అయితే ఇట్లా ఒక ఫ్లవరు ఒక 3 లీవ్స్ ఆర్ 2 లీవ్స్. సో ఇలా లీవ్స్తోని శాప్ గ్రీన్ చేసాను కదా. ఇప్పుడు లెమన్ ఎల్లో తీసుకుంటాను. లెమన్ ఎల్లో తీసుకొని ఇప్పుడు బయట నుంచి లోపలికి ఇస్తాను అనమాట. అప్పుడు లీఫ్కి 2 షేడ్స్ వస్తుంది. శాప్ గ్రీను అండ్ లెమన్ ఎల్లో తాలూకా ఎఫెక్ట్ అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ లీఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ తీసుకొని రౌండ్ బ్రష్తోనే అవి కలుపుతాను, జాయింట్ చేస్తాను అనమాట. జాయింట్ చేసి ఆ రౌండ్ బ్రష్ని ఇలాగ ఆనించినట్టు చేస్తే మనకి వేరే టైప్ ఆఫ్ లీవ్స్ వస్తాయి. సో లీవ్స్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే అవుట్లైనర్స్, ఇంకా మనం డిజైన్ తాలూకా రిచ్నెస్ని పెంచడానికి అవుట్లైనర్స్ని తీసుకుంటున్నాం. సో నేను బ్లాక్ యూస్ చేస్తున్నాను. సో గోల్డ్ కానీ వైట్ కానీ పెడితే ఇంకా వేరే లుక్ వస్తుందన్నమాట. సో మరి మీరు ఈ డిజైన్ని డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, బెడ్షీట్స్ మీద దేని మీదైనా చేసుకోవచ్చండి. ఇది బార్డర్ అయిందనుకోండి. సో మీకు ఒక్కొక్క పెటల్ని మనం ఒక్కొక్క లీఫ్ని ఎలా చేసామో అట్లాగా మనకి బుటీస్ కింద శారీ అయితే చేసుకోవచ్చు. సో మన క్రియేటివిటీని బట్టి మనకి ఐడియా వస్తే ఆ డిజైన్ మనం ఏ రకంగానైనా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో మరి మీరు కూడా ఈ డిజైన్ని యూస్ చేసుకుని మీకు నేర్చుకుని మీ క్రియేటివిటీతో కొత్త కొత్త డిజైన్ని చేస్తారని అనుకుంటున్నానండి. సో మరి మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.